नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। హీరో షోరూమ్ ఉంది, మీరు కూడా చూడొచ్చు బాదర్పురాలో. సో అతను ఉండేదేమో గచ్చిబౌలి, వాళ్ళ ఫాదర్ దినేష్ రెడ్డి, ఇతను సాయి కిరణ్ రెడ్డి. వెళ్ళి 20 డేస్కి వెళ్ళి రిగరస్గా ప్లాన్ చేస్తున్నారు. అది ప్రాపర్గా రాలేదు. సో మధ్యాహ్నం పూట కొంచెం మనకు ఆ రోడ్డు కొంచెం పబ్లిక్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇతను యూరిన్ వచ్చినట్టు దిగిపోయాడు. మామూలుగా క్యాజువల్గా డ్రైవర్ సార్ యూరిన్ వస్తుందని దిగితే సో ఇతను క్యాజువల్గా కూర్చొని ఉన్నాడు. సో వాళ్ళు ఇమీడియట్గా ఇటు పక్క వచ్చేసి మధ్యలోకి నూకేసి కూర్చున్నారు అనమాట. సో ఇతను అర్పులకు వెనకాల డీసీఎంలు ఆ వెహికల్స్ వచ్చేటోళ్ళు చూసి ఆపేసరికి ముందలగా కూడా ఒక డీసీఎం పెట్టడానికి ప్రయత్నం చేసి సో మొత్తం మీద మాత్రం వాళ్ళు వెహికల్ తీసుకొని పారిపోవడం జరిగింది. అరెస్ట్ అయ్యిండు. మనకు రాయదుర్గంలో వెహికల్ థెఫ్ట్లో 2 కేసులు ఉన్నాయి. గజ్వేల్లో ఒక వెహికల్ థెఫ్ట్ ఉంది. మహంకాళి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీలో కూడా ఒక అఫెన్స్ నమోదు కాబట్టి బెయిల్ మీదే ఉన్నాడు. సో మనకు పీడీ యాక్ట్ ఇతని మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాలని రికార్డు కూడా తయారు చేసుకుంటున్నాం. ఈ సుదర్శన్ మీద పీడీ యాక్ట్ పెట్టడం దొరికారు. మనకు సుదర్శన్, అర్జున్ దొరికారు. అనిల్ ప్లస్ ఇంకా మనకు విజయ్ దొరకాలి. విజయ్ ఏమో గోవా అతను, ఈ అనిల్ అనేటి అతను గుంటూరుకు సంబంధించినటువంటి వాడు. బట్ మనకు ఉన్నది క్లూస్ ఉన్నాయి. సో త్వరలో మేము అప్రహెండ్ చేస్తాం. కిడ్నాప్ చేసేసి ఒకవేళ క్యాష్ డిమాండ్ చేసి 50 లక్షలు చేయాలనుకున్నారు. ఒకవేళ ఇమ్మీడియట్గా రెడీమేడ్గా ఈ చెక్ బుక్ మీరు లేరు. దీంట్లో మనకు 27 నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక అఫెన్స్ కావడం జరిగింది. దీంట్లో దినేష్ రెడ్డి అని మనకు బాదర్పురాలో హీరో షోరూమ్ ఉంది వాళ్ళకి. అయితే వీళ్ళ సన్న సాయి కిరణ్ రెడ్డి అని 28 ఇయర్స్. రెగ్యులర్గా వీళ్ళు ఉండేది గచ్చిబౌలిలో ఉంటారు. దినేష్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి. అయితే వాళ్ళ బాదర్పురాలో ఉంటుంది కాబట్టి మన ఎగ్జిట్ 17కి వెళ్ళి రోజు పోయి రాకపోగలు అట్నుంచి వస్తడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రోజు వీళ్ళు గచ్చిబౌలికి పోయే క్రమంలో వీళ్ళ దగ్గర ఒక సుదర్శన్ అని ఒక డ్రైవర్గా చేరిండు. సుదర్శన్ అని పేరు. 4 months అయింది అతను డ్రైవర్గా చేరి. అయితే అతను అక్కడ యూరిన్ కోసం ఆపిండు వెహికల్. ఎప్పుడైతే యూరిన్ కోసం వెహికల్ ఆపిండో అందులో ఒక 3 అపరిచిత వ్యక్తులు వచ్చి ఇతన్ని ఫోర్సబుల్గా పట్టుకున్నట్లు ట్రై చేశారు. ఇక్కడ ఏమైందంటే ఒక్కసారి అతను కూడా సర్ప్రైజ్ అయ్యిండు. 28 years ఆఫ్ ఏజ్ కాబట్టి సర్ప్రైజ్ అయ్యి వెనకాల డీసీఎం అతను కొద్దిగా ఈయన అర్చడము, లొలి చేయడము ఆ వెనకాల కేసులో ఉన్నాడు. ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్తో పాటు ఈ వ్యాలిడ్ పార్కింగ్లో కూడా రెగ్యులర్గా వ్యాలిడ్ పార్కింగ్స్ దగ్గర వీళ్ళందరూ పోయి కలుస్తూ ఉంటారు కాబట్టి ఇతనికి అర్జున్ అని, అనిల్ అని, ఇంకో అతను విజయ్ అని పరిచయం అయ్యారు. ఈ విజయ్ అంటే ఆయన గోవాకు సంబంధించినటువంటి అతను. గోవాకు పోయినప్పుడు అక్కడ పరిచయం అన్నమాట. సో దీంట్లో ఈ సుదర్శన్ యొక్క ప్లాన్ ఏంటంటే అప్పులు ఎక్కువైనాయి, ఎట్లన్నా చేసి డబ్బులు డిమాండ్ చేయవచ్చు ఇతన్ని కిడ్నాప్ చేసి. ఒకటి ప్లాన్ 50 లక్షలు క్యాష్ అడుగుదాం అనుకున్నారు వీళ్ళు కిడ్నాప్ చేసినాక. డిమాండ్ అతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత అందుకే 3 వ్యక్తులను మాట్లాడుకున్నాడు సుదర్శన్. ఆయనకు సంబంధించినంత వరకు దీంట్లో ఒకవేళ ఇతనే మనకి ఈల్డ్ అయితే చెక్ బుక్ ఉంది కాబట్టి అతని పేరు మీదే ఉంది.
ఒక 80 లక్షలు క్యాష్ ఉంటుంది దాంట్లో, షోరూమ్కి సంబంధించినటువంటి దాంట్లో డ్రా చేసుకుని వెళ్ళిపోవాలనేది ఒక ప్లాన్ అనమాట వీళ్ళకి. సో అతని సంతకం తీసుకోలేకపోయారు, అతన్ని కిడ్నాపింగ్లో కూడా సక్సెస్ కాలేకపోయారు. సో దీంట్లో వెరిఫై చేస్తే మిగిలినకు సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా అక్కడ కేసులు ఉన్నట్టుగా మనకు ఇంకొకరి మీద కూడా రికార్డు. వ్యాలెట్ పార్కింగ్లో పరిచయం అయినారు వీళ్ళంతా డ్రైవర్స్గా వృత్తి. సో ఈ డ్రైవర్స్ వృత్తిలో భాగంగా వ్యాలెట్ పార్కింగ్లలో కలవడం, ఈ గోవా అతను మాత్రం అక్కడ పోయినప్పుడు పరిచయం కావడం జరిగింది. వీళ్ళు డ్రైవింగ్ పోతూ ఉంటారు కదా ఎవరైనా గోవాకు పోయినప్పుడు, అట్లా అక్కడ అతను లోకల్ డ్రైవరు పార్కింగ్లలో అక్కడ పరిచయం అయ్యి నెంబర్ షేర్ చేసుకొని ఇట్లా నేను జాయిన్ అయినా ఇట్లా ఈ కిడ్నాప్ చేయాలని వాళ్ళు ఒక 20 days నుంచి ప్రయత్నం చేస్తున్నారట. సో బట్ ఆ రోజు సక్సెస్ కాలేకపోయింది. చేసుకోవాలి. అతనికి ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే అతను ఎవరికి పరిచయమైన వ్యక్తి, ఎవరి ద్వారా పెట్టుకుంటున్నావు, నమ్మకమైనోడా కాదా? ఎందుకంటే ఇంటికి డ్రైవర్గా వచ్చిన వాడు ప్రతిదీ తెలుస్తుంది వానికి. సో డబ్బు క్యాష్ క్యారీ చేస్తున్నప్పుడు ఇవాళ రేపు మీరు ఎన్నో అఫెన్సులు చూసా ఉంటారు ఇప్పటి వరకు, మనం రెగ్యులర్ దైనందిక జీవితంలో చూస్తూనే ఉన్నాం అయినా పోలీస్ సర్వీస్లో కూడా. అయినప్పటికీ కూడా వీళ్ళు పబ్లిక్ కొంచెం ఎమరపాటుతోనే అతను ఎక్కడ ఏంటిది అంటే కూడా వీళ్ళకి ప్రాపర్గా 4 నెలలు అయింది సార్, వాడు వచ్చి పెట్టించి ఉన్నాడు సార్ అంతే. అట్లా కాకుండా వాళ్ళ ప్రొఫైలింగ్ కూడా చేసుకోవాలి ఎవరైతే ఓనర్స్. దీంట్లో మనకు 27th నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక అఫెన్స్ కావడం జరిగింది. దీంట్లో దినేష్ రెడ్డి అని మనకు భద్రపురాలో హీరో షోరూమ్ ఉంది వాళ్ళకి. అయితే వీళ్ళ సన్న సాయి కిరణ్ రెడ్డి అని 28 years. రెగ్యులర్గా వీళ్ళు ఉండేది గచ్చిబౌలిలో ఉంటారు, దినేష్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి. అయితే వాళ్ళ భద్రపురాలో ఉంటుంది కాబట్టి మన ఎగ్జిట్ 17కి వెళ్ళి రోజు పోయి రాకపోగలు అట్నుంచి వస్తడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రోజు వీళ్ళు గచ్చిబౌలికి పోయే క్రమంలో వీళ్ళ దగ్గర ఒక సుదర్శన్ అని ఒక డ్రైవర్గా చేరిండు. సుదర్శన్ అని పేరు. 4 months అయింది అతను డ్రైవర్గా చేరి. అయితే అతను అక్కడ యూరిన్ కోసం ఆపిండు వెహికల్. ఎప్పుడైతే యూరిన్ కోసం వెహికల్ ఆపిండో అందులో ఒక 3 అపరిచిత వ్యక్తులు వచ్చి ఇతన్ని ఫోర్సబుల్గా పట్టుకున్నట్లు వెళ్ళి రిగరస్గా ప్లాన్ చేస్తున్నారు. అది ప్రాపర్గా రాలేదు. సో మధ్యాహ్నం పూట కొంచెం మనకు ఆ రోడ్డు కొంచెం పబ్లిక్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇతను యూరిన్ వచ్చినట్టు దిగిపోయాడు. మామూలుగా క్యాజువల్గా డ్రైవర్ సార్ యూరిన్ వస్తుందని దిగితే సో ఇతను క్యాజువల్గా కూర్చొని ఉన్నాడు. సో వాళ్ళు ఇమీడియట్గా ఇటు పక్క వచ్చేసి మధ్యలోకి నూకేసి కూర్చున్నారనమాట. సో ఈ స్టాండు మనకు రాయదుర్గంలో వెహికల్ థెఫ్ట్లో 2 కేసులు ఉన్నాయి, గజ్వేల్లో ఒక వెహికల్ థెఫ్ట్ ఉంది, మహంకాళి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీలో కూడా ఒక అఫెన్స్ నమోదు కాబడి ఉంది. బెయిల్ మీదే ఉన్నాడు. సో మనకు పీడీ యాక్ట్ ఇతని మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాలని రికార్డు కూడా తయారు, సుదర్శన్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. 2 దొరికారు మనకు, సుదర్శన్, అర్జున్ దొరికారు, అనిల్ ప్లస్ ఇంకా మనకు విజయ్ దొరకాలి. విజయ్ ఏమో గోవా అతను, ఈ అనిల్ అనేటి అతను గుంటూరుకు సంబంధించినటువంటి వాడు. బట్ మనకు ఉన్నది క్లూస్ ఉన్నాయి. సో త్వరలో మేము అప్రహెండ్ చేస్తాం. కమిటెడ్ థెఫ్ట్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బృందాలను పెట్టి. సో అసలుకి డ్రైవరు సుదర్శన్ అనే వ్యక్తి పటాన్ చెరువు ఏరియాలో ప్రస్తుతానికి ఉంటూ నేటివ్ మాత్రం బిజినపల్లి నాగర్ కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి అతను. అయితే సర్ప్రైజింగ్లీ ఆన్ వెరిఫికేషన్ ఇతని మీద ఆల్రెడీ 4 కేసులు మనకు నమోదు కావడం జరిగింది. 2 రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వెహికల్ థెఫ్ట్ కేసులలో ఉన్నాడు. మహంకాళి పోలీస్ స్టేషన్లో ఇట్లనే ఒకరి దగ్గర పనిచేస్తూ అతను బండి తీసుకొని వెళ్ళిపోయాడు, కారు. సో మనకు ఇంకొక కేసు వచ్చేసి గజ్వేల్లో కూడా వెహికల్ థెఫ్ట్లో కేసులో ఉన్నాడు. ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్తో పాటు ఈ వ్యాలెట్ పార్కింగ్లో కూడా రెగ్యులర్గా వ్యాలెట్ పార్కింగ్స్ దగ్గర వీళ్ళందరూ పోయి కలుస్తూ ఉంటారు కాబట్టి ఇతనికి అర్జున్ అని, అనిల్ అని, ఇంకో అతను విజయ్ అని పరిచయం అయ్యారు. ఈ విజయ్ అంటే ఆయన గోవాకు సంబంధించినటువంటి అతను. గోవాకు పోయినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు అనమాట. సో దీంట్లో ఈ సుదర్శన్ యొక్క ప్లాన్ ఏంటంటే అప్పులు ఎక్కువైనాయి, ఎట్లన్నా చేసి డబ్బులు డిమాండ్ చేయవచ్చు, ఇతన్ని కిడ్నాప్ చేసి. ఒకటి ప్లాన్ 50 లక్షలు క్యాష్ అడుగుదాం అనుకున్నారు వీళ్ళు కిడ్నాప్ చేసినాక. డిమాండ్ అతన్ని
बाल भी अच्छा लगा बोलते हैं। सर अपन आता है नहीं